బైబిల్ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను మనము చదువుకున్నామండి. చూడండి, మరొకసారి మళ్ళా మనం చూద్దాము. 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి వేడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమటలు కొట్టివేయును, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములో తినివేయును. అంత దినముల యందు ధనము కూర్చుకొంటిరి. చాలు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలండి. వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు యాకోబు గారి ద్వారా ఒక మాటను రాసి ఉంచాడండి. ఏంటి అదంటే, ధనవంతులకు ఏంటంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవముల గూర్చి ప్రలాపించుడి. ఎవరి మీదకండి ఉపద్రవం వచ్చేది? ధనవంతుల మీదక. దేవుని వాక్యం అయితే అదే సెలవిస్తుంది. ఎందుకని ధనవంతుల మీదకే ఇలాంటి ఉపద్రవం వస్తున్నది అని అంటే, చాలా మంది ధనవంతుల్లో కూడా ఉన్నారు కానీ చాలా ఎక్కువ మంది ధనం ఉన్న వారికి ఏముంటది? గర్వం ఉంటుందండి. ధనము ఉన్నప్పుడు గర్వము కంపల్సరిగా దానంతట అదే వచ్చింది. లోకంలో చాలా మందిని చూస్తాం. అరే, నిన్నగాక మొన్న ఇది మంచి వ్యాపారం పెట్టి బాగా క్లిక్ అయ్యాడు, ఏమంటే మనుషుల్ని మర్చిపోయాడే, మనుషుల్ని పట్టించుకోవటం లేదే అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రియ సహోదరులారా. చూడండి, అందుకే మనమన్న మనిషి ఆ క్రియలను చూసి చెప్పాల వీళ్ళలో గర్వము వచ్చిందా లేదా అని కదా. కానీ దేవుడికి ఆ పని లేదండి. ఆయన హృదయ రహస్యములను ఎరిగిన వాడు ముందే చెప్పగలడు. నీ హృదయంలో ఏమున్నది, నువ్వు ఏమి మాట్లాడేది, నువ్వు ఏమి చెప్పేది ఆయన ముందే చూడగలడు, చెప్పగలడు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే ఆయన చెబుతున్నాడు ఒక మాట, ధనవంతుల మీదకు వచ్చే ఉపద్రవముల గూర్చి ప్రలాపించి ఏడవాలి. ఎందుకంటే లోకంలో వారికి ఇక ఎవరితో పని ఉండదండి. వాళ్ళకి ఏ అవసరతలైనా వారి ధనము తీర్చగలదు. అట్లని అన్ని ధనంతోనే కూడుకొని ఏమీ లేవండి. ధనము లేకుండా కూడా కొన్ని అవసరతలు కంపల్సరిగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, గర్వాన్ని మనము హృదయంలోనికి రానివ్వకూడదండి. అది చాలా ఇబ్బందికరమైన పని. చాలా పాపాన్ని మనము కట్టుకునే వారిగా ఉంటాము. అయితే దేవుని వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే ధనవంతులు అనేక మంది ఉండి నశించిపోతున్నారండి. మనం చూస్తే ఇంకా బైబిల్ గ్రంథం కూడా చాలా మంది ఉన్నారండి. ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు కదా, లేనివాడు. కానీ ఆయన చనిపోయినాక కేకలు వేసి అడిగాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా కేకలు వేశాడు. అయ్యా, ఒక్క బొట్టు ఏదంటండి నీళ్ళ చుక్క, ఒక్క చుక్క ఏమన్నాడంట. ఆయన వీలు కుదరలా. చాలా మంది పేదరికంలో ఉండి బాధపడతా ఉంటారు. ఎంత కాలం ఉన్నా ఎంత చేస్తున్నా ఏమీ ప్రయోజనం ఉండటం లేదండి. ఎంత కాలం ఉన్నా తీరట్లేదండి కదా. నిజమే సహోదరి సహోదరుడా, పేదరికంలో ఉండటం వల్ల కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. నాకు తెలిసిన ఒక విషయం చెప్పాలంటే, పేదరికము నీకు ఉన్నది అని అంటే దేవుడు నీతో ఉన్నాడనే అర్థం. అది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి.
పేదరికము నీకు తోడుగా ఉందంటే దేవుడు నీకు పక్కనే ఉన్నట్టు అర్థమండి. నా మాట కాదు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన మాటేనండి. చూడండి, మీకు ఆ మాట చూపిస్తా. లోకాసు వార్త తీయండి, పక్కనే తిప్పండి పేజీలు, వెనక్కి తిప్పితే లోకాసు వార్త 20వ అధ్యాయము, క్షమించండి, లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ధనికులు? చెప్పండి. బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలని ఇక ఈ లోకంలో గొప్ప గొప్ప వాడి ఉండి కదా, చేయరాని పాపములన్నీ చేసి దుఃఖపడి ఏడ్చే కాడికి భేదవాడిగా ఉండటము మేలండి. భేదవాడిగా ఉండటము చాలా బెస్ట్. నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, ధనము కోసము నేను కూడా చాలా కాలం అండి, నా యవన కాలంలో చాలా కాలము ధనము కోసం విచ్చలవిడిగా ఎంతటి పనులైనా వెంపగాడి చేసేవాళ్ళండి. కానీ లాస్ట్కి ఏమీ సంపాదించుకోలేకపోయాను. క్రీస్తును సైతం వదిలిపెట్టి నేను లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని పట్టుకొని అది చేయాలి, ఇది చేయాలి, ధనవంతుని అయిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలనుకున్నా. కానీ ఏమీ జరగల. లాస్ట్కి చేసి చేసి అలసిపోయి దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒకానొక సమయం వచ్చింది, నీకు ఒక సమయం ఇస్తున్న, ఆ సమయంలో నీవు భాగ్యవంతుడు అయిపోతావని దేవుడు మమ్మదారు ఒక మాట అనుగ్రహించాడండి. ఆ సమయం వచ్చినప్పుడు మేము అలాగే దేవుడు చెప్పినట్లుగానే ఉన్నతమైన స్థితికి వెళ్ళటము జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నేను చూద్దానా అంటే గొప్ప విషయం అని కాదు కానండి, దేవుడు చేసిన గొప్ప మేలులను మనము తలంచుకోవాలి. ధనవంతుడిగా ఉండి చాలా బాధపడాల్సి వచ్చింది. భేదవాడిగా ఉంటే ఈ లోకంలోనే బాధలే తప్ప పరలోకంలో ఉన్న స్వేచ్ఛ, పరలోకంలో ఉన్న ఆనందము ఇక్కడ ఉండదండి. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుడు చెప్పినట్లుగా భేదలుగా ఉండటమే మేలు. నీవు భేదవాడివైతే మంచిదే, గొప్పదే, గొప్ప విషయమే కదా. కానీ ప్రియ సహోదరులారా ఆలోచించండి, ధనవంతులకు దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైన మాటలు చెబుతున్నాడు. ఏంటండి, చూడండి, ఉపద్రవం వస్తుందంట ధనవంతుల మీదకి. ఎందుకని ధనవంతుల మీదకి ఉపద్రవం వచ్చిందంటే వారు ఎప్పుడు దేవునికి లోబడరండి. ఎందుకంటే ధనాశను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి కదా దేవుని సన్నిధికి రావడానికి కూడా ఇష్టపడరు. అవి వెళితే ఏమనుకుంటారు? నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నావా? నీ గొప్ప స్థితిని బట్టి దేవుని సన్నిధిలో పోయి కూర్చోవటం వల్ల నీ గొప్ప స్థితి ఏమి తగ్గిపోదండి, నీ స్థితి ఇంకా పెరిగిపోద్ది. దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నీవు ఒదిగి నీ సమయాన్ని ఆయనకు అప్పగిస్తే నీవు గొప్పగా ఆశీర్వదిస్తబడతావు. కానీ లోకంలో ఉన్నవారు అలాగా అనుకోరండి. లేనివాడి దేవుడు యేసుక్రీస్తు లేనివాడి దేవుడు అండి. అందరూ ఆయనకి సన్నిధికి పేదవాళ్ళే వెళ్తుంటారు. ఎవరంట? తినటానికి లేనివారే ఆయన దగ్గరికి వెళ్తారు. నిజమే, తినడానికి లేనివారు కావచ్చు, కానీ ఆయన ఇచ్చే రాజ్యము నిత్య రాజ్యం అండి.
ఆయన ఇచ్చే రాజ్యము గొప్ప రాజ్యము ప్రియ సహోదరి సహోదరుడా. ఆ రాజ్యాన్ని గుర్తించడం లేదు కదా. చూడండి, మీకు నేను ఒక ధనవంతుని మీరు చూపిస్తాను. ఆయన ధనవంతుడై ఉండి కూడా ఎలాంటి తగ్గింపు జీవితాన్ని చూపిస్తున్నాడో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. యోబు గ్రంథము తీయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. యోబు గ్రంథము పేజీ నంబరు 421. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారికి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి రప్పించుచు వచ్చెను. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, యోబు గొప్ప కార్యాలను చేస్తాడండి. యోబు చిన్నవాడా అండి? యోబు ఎంతటి వాడు? ఏదో సాధారణమైన రైత? చెప్పండి. తెలిసిన వారికైతే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తెలిసిన వారమైతే ఆయన కంటండి 500 ఆడగాయలంట. 5 వచనాల్లో ఇంటికి వెళ్ళాక చదవండి. 1-2 వచనాల్లో చూస్తే గాడిదలు ఎన్ని ఉన్నాయో, ఎద్దులు ఎన్ని ఉన్నాయో, గేదెలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వారికి ఎక్కువ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆయన వాటన్నిటిని బట్టి ఎక్కడ అతిశ్రయించలా కదండి. అతిశ్రయించాలా? వాటన్నిటిని బట్టి ఎక్కడ అతిశ్రయించలా. ఇంకా దీన మనసు కలిగి ఎప్పుడంటండి అరుణోదయమే, ఉదయాన్నే కదా. గొప్ప గొప్ప వాళ్ళు చేసిన పనులు చిన్న వారు అసలు చేయరు. ఎందుకని? లోకంలో ఒక మాట ఉందండి, లోక సామెత, ఒక సామెత ఉంది. ఏంది? అన్నీ ఉన్నాకంట అణిగిమణి ఉంటుందంట. ఏం లేని ఏం చేస్తుంటది? పైకి ఎగిరి పడుతూనే ఉంటుంది. దేవుడు చూస్తాడు, పడని ఇది ఎంతకాలం ఎగిరి పడింది, ఆ కొంచెం రాకపోయింది అనుకో పోద్ది గాలికి అట్లే కొట్టుకొని కదా. ఆలోచించడు ఎంతకాలము దేవుణ్ణి విడిచిపెట్టి, ఎంతకాలము దేవునికి లోబడకుండా తిరుగుతూ ఉంటావు సహోదరి సహోదరుడా. కానీ యోబైతే అంత ధనవంతుడై ఉండి, అంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా తన పిల్లలు విందు చేసుకుంటే ఆ విందులో ఏమైనా దోషం ఉంది, దేవునికి విరోధంగా ఏమన్నా చేశారేమోనని వారి కొరకు బలర్పించాడంటండి. ఒకరోజు కాదండి ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి ఆ 5వ వచనం లాస్ట్ లో, యోబు నిత్యం అలాగున చేయుచుండెను. ప్రతి అరుణోదయము నిత్యం అంట, ప్రతి రోజు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అలాంటి దహన బలి అర్పించే అలవాటు ఉన్నదండి? అర్పణ. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించండి. పేదవాడివైన నిన్ను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడా? నేను గొప్ప రాజ్యాన్ని నీ కోసం స్థిరపరించి ఉంటే నీవు ఉదయాన్నే లేచి ఏం చేస్తావు? సినిమా పాటలు వింటావు. లేదంటే లైన్ అయితే ఒక సినిమాని పూర్తిగా చూసి కానీ పని చేయడు, ఇలాంటి పని చేయడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి కార్యాలు నువ్వు చేసినప్పుడు దేవుడు ఏడుస్తాడండి. ఆయన కన్నీరు కారుస్తాడు. ఎందుకంటే నీ కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని అంతటిని వదులుకొని నీ కోసం వచ్చి ఆయన గొప్ప కార్యాన్ని చేశాడండి. ఆయన రక్తమంతటి నీ కోసము కార్చాడు. ఆయన విలువైన దేహాన్ని నీ కోసము చిత్రవద చేసినా ఏమీ అనలేదు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ నీవు ఆయన పనులను, ఆయన క్రియలను
చేయలేము. ధనవంతుడు అయినప్పటికీ యోబు ఆయన కార్యాలను చేయుటకు కదా, ఆయన పనులను చేయుటకు ఆయన ఎంతో సంతోషపడ్డాడండి. నీవు కూడా ఎలాగ చేయాలండి? యోబులాగా ప్రతి ఉదయాన్నే అరుణోదయముని లేచి ఆయనకు మొరపెట్టాలి, మొరపెట్టేవాడిగా ఉండాలి. ఎందుకు మీకు నేను ఈ మాటను చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలోని మేలును జరగకపోవటానికి కారణము ఇదిగో యోబు లాంటి మనస్సు మనకి లేకపోవటం వల్లేనండి. నీ హృదయంలో ఎంత ఆస్తి ఉన్నా, ఆస్తి లేకపోయినా నీవు హృదయకాలమే వచ్చి దేవునికి మొరపెట్టాలి. నీ పిల్లల కోసమై, నీ తల్లిదండ్రుల కోసమై, నీ సంఘము కోసమై. క్రమాన్ని తప్పిపోవలదు ప్రియ సహోదరి సహోదరుడా. యోగుకు వచ్చిన కష్టాలలో, నష్టాలలో అటువంటి బాధ భూమి మీద ఎవరికి రాలేదండి. అయినా కానీ ఆయన నీతిమంతుడిగా తట్టుకోగలిగాడంటే కారణం ఏంటండి? కారణం ఏంటి? ఆయన ప్రతి ఉదయకాలం ముందు లేచి దహన బలి అర్పించేవాడు. అది క్రమం. నీకు కూడా అలాంటి క్రమం ఉంటే నీ జీవితంలో జరగదంటూ ఏమీ ఉండదండి. అన్ని విషయాలు జరిగిపోతాయి. నీ కుటుంబంలో ఆశీర్వాదము రావడం లేదంటే, లేదంటే నీ కుమారులలో కుమార్తెలలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి రావడం లేదంటే కారణము నీవు ఉదయాన్నే ఎక్కువ జామునే లేచి ప్రార్థించే వ్యక్తివి కావు, ప్రార్థన చేసేదానివి కావు, ప్రార్థన చేసేవాడివి కావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అలాగా చేయకపోతే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి రాదండి. వేస్ట్. ఇక దేనికి పనికిరాదు నీ భక్తి. ఏదో నామకార్థంగా అలా ప్రయాణించడానికి తప్ప, ఏదో నమ్మకంగా ఉంటట వెళ్ళటానికి తప్ప దేనికి పనికిరాదు. ధనవంతుడు అయ్యింది కూడా ఆయన అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు, దేవునికి భయపడ్డాడండి. చాలా మంది అంటారు పని భారమును బట్టి మేము చేయలేకపోతున్నామండి. నిజమే, పని భారము ఉండొచ్చు. కాకపోతే ఆ పని భారమును కూడా చేయాల్సినంత వరకే చేయాలి. భారము నువ్వు బ్రతికినంత కాలము ఉంటనే ఉంటది కదా. పని తప్పిద్దండి, తప్పదు. పని నువ్వు చేస్తూనే ఉండాలి. బ్రతికినంత కాలం పని చేస్తూనే ఉండాలి. అట్లాగని దేవుని కార్యాన్ని ఎదికి చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది పనిలో పడిపోతే ఇక దేవుణ్ణి పరిపూర్తిగా మర్చిపోతారండి. వెళ్ళొచ్చులేండి, వెళ్దాంలే. నిజముగా యోబు చెప్పిన ఆ మాటను, అరుణోదయం అనే మాటను చూసినప్పుడు చాలా సిగ్గేసిందండి. ఎన్నిసార్లు దేవుణ్ణి ఉదయాన్నే ప్రార్థన చేయకుండా, ఎన్నోసార్లు పనులకు వెళ్తా ఉంటాం, హడావుడిగా పడిపోతా ఉంటాం, హడావుడి ఎక్కువైపోతుంటది. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీవు కొంచెం నమ్మకంగా ఉంటే ఎప్పుడంటండి ఐశ్వర్యంలో కూడా నీవు నమ్మకంగానే ఉంటావు. నువ్వు ఆ కొంచెంలోనే నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను ఏం ఆశీర్వదిస్తాడండి? చెప్పండి, దేవుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? నువ్వు ఆ కొంచెంగా నువ్వు నమ్మకంగా ఉంటే అప్పుడే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. చాలా మంది మాకు కూడా చేతి నిండా డబ్బుంది, చేతి నిండా సమయం ఉంటే మేము కూడా దేవుని ఎత్తుకుతామండి, దేవుని పని చేస్తామండి, దేవునిలో ముందుగా వెళ్ళి నడుస్తామండి. ఇవన్నీ దంభికమైన మాటలండి. ఆ మాటలన్నీ వేస్ట్ మాటలు. అవి కాదు. నీకు సమయం లేనప్పుడే దేవునికి నీవు సమయాన్ని ఇస్తే, నీకు శక్తి లేనప్పుడే దేవునికి నీ శక్తిని అప్పగిస్తే అప్పుడు అది అభివృద్ధి చెందింది, అప్పుడు అది అభివృద్ధి అయింది. కానీ చాలా మంది అలా చేయడానికి ఇష్టపడరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం అలాగా ఉన్నదా? పరీక్షించి ఉదయకాల సమయం ముందు నీవు అలాంటి ఆలోచనలలో, అలాంటి తలంపులలో నీవు ఉంటే దేవుడు నీకు చెప్పే మాట ఒకటేనండి, నీవు సమయాన్ని వ్యర్థపుచ్చుతున్నావు, నీవు సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు ప్రియ
సహోదరుడా. అలాగ నీవు సమయాన్ని వేస్ట్ చేస్తే దేవుడిని ఏడిపించేవాడిగా అవుతావండి, దేవుడిని దుఃఖపెట్టేవాడిగా అవుతావు. అలాగా ఎంత మాత్రమును మనము చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. దేవునితో మనము సంబంధము కలిగి ఉంటే, దేవునితో మనము అనుసంధానము కలిగి ఉంటే, నువ్వు దేవునికి లోబడితే దేవుడు మనతో మాట్లాడతాడండి. ధనవంతుడే కావచ్చు, దరిద్రుడే కావచ్చు, ఆయనకి ఏం చేయాలండి? లోబడాలి ముఖ్యంగా కదా. లోబడితే దేవుడు ఎలాగంటే అలాగా మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఎంత గొప్ప పని చేస్తున్నారంటే పెద్ద పెద్ద ధనవంతులే గొప్ప గొప్ప పని చేస్తున్నారు. ఎందుకని? పరలోక రాజ్యం కోసం ఇది తగ్గించుకున్నవారండి. యోబు పరలోక రాజ్యము కొరకు తన ఆస్తిని, అంతస్తులను, వారికి ఉన్న గొప్పతనాన్ని ఎక్కడా లెక్క చేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, తగ్గించుకున్నాడు. ఉదయాన్నే లేచాడు. చూడండి, అబ్రహాము కూడా చూసినట్లయితే అబ్రహాము కూడా గొప్ప ధనవంతుడండి. ఆయన జీవితంలో కూడా చాలా సాధువైన మృదువైన స్వభావం ఉన్నదండి. చూడండి, నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము బైబిల్ గ్రంథం ఫస్ట్ ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి చాలయ్యా. చూడండి ప్రియ సహోదరి సహోదరులయ్యా, అబ్రహాము ఎవరికి సాగిలపడి ఉన్నాడండి? దేవుడికి సాగిలపడి ఉండగా ఏం చేశాడంట? దేవుడు పలక్కుండా పోయాడా? నెట్టేసిపోయాడా? ఏంటి? నెట్టేసే పోలా ధనవంతుడా అని ఎప్పుడు దేవుడు నెట్టేయడా? ఆయన హృదయాన్ని చూశాడండి. లోక సిరిగా ఆయన ధనవంతుడైతే కావచ్చేమో గాని ఆత్మ యందు అతను దీనుడు, ఆత్మ యందు అతను చాలా భేదవాడు. అందుకే అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ధనవంతుడైనప్పటికీ అబ్రహాము సాగిలపడ్డాడంటండి. అబ్బా, ఎంత మంచి మాట కదండి. సాగిలపడటము నీ జీవితంలో ఉన్నదా? పాస్టర్ గారిని చూస్తేనే తన్నినట్టుగా చూస్తారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, భయం ఉండాలండి. పాస్టర్ గారు ఏం లేదు, ఆయన నిమిత్త మాత్రమే, మామూలుగా ధూళి వంటి వాడే. కానీ ఆయన వాడుకుంటున్న వాడు గొప్పవాడండి, శక్తివంతుడు. ఆయనకు విధేయత చూపించాలి, చాలు. అంతవరకే. నిన్ను ప్రేమించినట్టు నీ సహోదరిని ప్రేమించమన్నాడు. నువ్వు అలాగా ప్రేమిస్తే చాలు. విధేయతలతో చూపించిన అవసరం ఏమీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, అబ్రహాము దేవుని ముందు సాగిలపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు హృదయములో దీన మనసుగా దానివై దీనురాలుగా ఉండి నీవు సాగిలపడితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు కదా. ఎంతమంది ఆ మాట్లాడే అనుభవ జీవితంలో ఉన్నారండి? చెప్పండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎదురు చూడాలి. చాలా మంది నిరుత్సాహపడిపోతారు. మేము శ్రద్ధగానే, పవిత్రంగానే, పరిశుద్ధంగానే జీవిస్తున్నామండి, ఎదుగుతున్నాం, దేవుడు మాతో మాట్లాడలేదండి. మంచిదే, తప్పేదండి. నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండు. దేవుడు ఆయన సమయాన్ని చూసి నీతో మాట్లాడతాడు. నువ్వు దిగులు పడిన అవసరం లేదు, నువ్వు బాధపడిన అవసరం లేదు. ఆ సమయం రావాలి. కాకపోతే ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలండి. సమయం రాగానే అబ్రహాము సాగిలపడిపోయాడు. ఆ సమయంలో నీవు సాగిలపడి దేవుడికి తగ్గించుకొని నీవు ప్రార్థిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచిస్తున్నావా? నీవు లేనివాడివే కావచ్చు, అయినప్పటికీ నీవు దేవునికి లోబడితే దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడండి, ఉన్నతమైన బుద్ధిని ఇస్తాడు, ఉన్నతమైన మనస్సాక్షి
రక్షణ ఇస్తాడు. నీకు కావాలంటే, అవన్నీ నీకు దొరకాలంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే నీవు ఆ పనులు యోబు చేసినట్లుగా, అబ్రహాము చేసినట్లుగా నీవు సాగిల పడిపోవాలి. సాగిలపడి ముందుకు నువ్వు వెళ్ళిపోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది అలా సాగిల పడటానికి ఇష్టపడేవారిగా ఉండరండి. నువ్వు అలాగ ఇష్టపడేవారిగా ఉండకపోతే జీవితంలో అభివృద్ధి రాదు. నువ్వెంతకాలం భక్తి చేసినా దేవుని వాక్యానికి నువ్వు లోబడకపోతే, వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే వ్యర్థమండి, అంతా వ్యర్థమే. దేవుని వాక్యానికి నీవు లోబడాలి, అది ముఖ్యము. నీవు దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ లోబడి ఉంటావు. నీవు చాలా మందికి అది చేయాలంటే, లోబడి ఉండాలంటే కష్టమైన పరిస్థితి. అజమాయిషి చేయాలని, పెత్తనం చేయాలని, వారినే పై చేయిగా ఉంచుకోవాలని కదా. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రికలో రండి. మీరు యాకోబు రాసిన పత్రికలో మనం వస్తే 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలో సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవిలో జొచ్చి ఉన్నది. ఏదంటండి, చూడండి, లోబడి ఉన్న కూలీల మీద వీళ్ళు వాళ్ళు చేసిన పని అంతటిని ఏం చేస్తున్నారంట, బిగబడుతున్నారంట. వాళ్ళు కూలి ఇవ్వకుండా. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా అధికారం కింద ఉన్నారు కదా, కావాలని తొక్కి పెడతారండి కదా. వాడు ఏది చేసినా ఇది చేతిలో అధికారం ఉందని వాడిని ఒక విధమైన రకంగా వాడిని ఒత్తిడి తెప్పిస్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతున్నాయంటే, వాడిని డబ్బులు బిగబెట్టావా, నువ్వు ధనవంతుడమై వాడిని డబ్బులు బిగబెడితే ఎవరు మొదలుపెట్టిందంట, ఆ కూలి మొదలుపెట్టిందంట. మంచి మొదలుపెట్టినా కట్టుపోయినా ఎవరండి, ఆ కూలిని మొదలుపెట్టింది. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుందండి, నీ పొరుగు వాడిని పూచాపులైనా ఆశించవద్దు. పూచకు పూల దేనికి పనికి వచ్చింది అన్నది, దేనికి పనికిరాదు. అయినా దాన్ని కూడా నీవు ఆశించవద్దు, ఆశింపకూడదు అని దేవుని వాక్యము చెబుతుంటే, ఇక్కడ అనేకులు ఎలాగుంటున్నారండి, కూలిని బిగబెట్టేవారుగా. యజమానుడిగా ఉన్నావా, నీ కింద ఎంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కింద పని చేసేవారిని నీవు దయగా చూడాలండి, దయగా చూడాలి, వారి మీద కనికరపడాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. కానీ నీవు నీ సొంత వారినే ద్వేషిస్తావు, నీ తల్లిదండ్రులనే ద్వేషిస్తా ఉంటావు, ఆ తమాలనే ద్వేషిస్తా ఉంటావు, నీ స్వజనులనే ద్వేషిస్తా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా ద్వేషించటము దేవునికి ఇష్టం లేదు కదండి, దేవునికి ఇష్టం లేదు. కానీ మనం చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఎందుకని, నీవు పేరుకు మాత్రమే దేవుని కుమారుని కుమార్తెని, ఆయన పనులు మాత్రము చేసేదని చేసేవాడిని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మీరు చూడండి, మీకు చూపిస్తాను. మనం ఆ కింద వచ్చిన వాళ్ళలో మనం చూస్తే దేవుడు చెబుతాడు చూడండి. ఆ 5వ అధ్యాయంలో కిందకి వెళితే, కాదులమ్మా, హింసించిన వారి గురించి ప్రార్థన చేయండి అని ఉంటుంది చూడండి. మనం చూద్దాము, ఇంకా కింది వచ్చిన వాళ్ళలోనే ఉంది. సరే, తర్వాత చూపిస్తాను. ప్రియ సహోదరులారా, ఆలోచించి చూడండి. దేవుడి మాట ఏమి చెబుతున్నాడంటే, మనము ఎవరైనా నిన్ను హింసించాడనుకో, హింసించినప్పుడు ఏం చేయాలండి, వారి గురించి ప్రార్థన చేయాలి. బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేయాలి. తిరగబడమని దేవుడు చెప్పటం లేదండి. నువ్వు తిరగబడలేదు, తిరగబడేది సాతాను స్వభావం. అది
అణిగి మణిగి ఉండి ప్రార్థన చేసేది దేవుని మనసు అండి. దేవుని మనసు నీవు కలిగి ఉండాలి. దేవుని హృదయమును నీవు కలిగి ఉండాలి సహోదరి సహోదరుడా. అప్పుడు నీవు మంచి నడువుని నడవగలుగుతావు, మంచి పని చేయగలుగుతావు. ధనాన్ని బిగపట్టకూడదు. చాలా మంది ధనం కోసము ఎంత మందిని కర్కశంగా మాట్లాడతారు, ఎంత మందిని హింసిస్తారో. వారి ధనాన్ని చూసుకొని ఎవరిని లెక్క చేయరు. కానీ ఆ ధనం ఏమైందంటే ఒక రోజుకి ఏమైంది? 10 వచనంలో చూసుకున్నాం కదా, చూడండి, మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమటలు కొట్టివేయును, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఎట్టండి? అగ్ని వలె తినివేయును. మీ ధనానికి తుప్పు పట్టింది. ఈ లోకంలో ధనవంతురాలుగా ఉండడం వల్ల ఉపయోగము ఏమీ లేదండి. ధనం కోసం నీ పొరుగు వారిని హింసించమాగా, ధనం కోసము నీ సొంత వారిని పగ చేసుకోవడమాగా. ఎందుకంటే అది మన కాడ ఉండదు. నువ్వు దాచిపెట్టినది ఏమైందంటే తుప్పు పెట్టిద్దంట. ఆ తుప్పే నీకు సాక్ష్యము. ఎవరో ఒక వ్యక్తి సాక్ష్యము కాదు, ఆ తుప్పు మాత్రమే నీ మీద సాక్ష్యముగా ఉంటుందండి. బంగారము వెండి అంతా చెడిపోద్ది. ఇంకొక విషయం ఏంటంటే వారు ఎప్పుడు చేస్తున్నారంట చూడండి, అంత్య దినమున ధనమును సమకూర్చుకుంటుంది. ఎప్పుడంటండి? అంత్య దినాల్లో. ఇప్పుడు ఏ దినాలు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు? ఏ దినాలు? ఇవి కూడా అంత్య దినాలే. చివరిలోనే కొసలో ఉన్నాం. కనీసం జానుడు గారు ఒక బెత్త అంచునే ఉన్నాం. ఎప్పుడు ఆయన వస్తాడు తప్పులు లేచిపోతారు. పరిశుద్ధులందరూ తప్పున అలాగ లేచిపోతారు. ఆ గుంపులో ఉండేటట్టుగా చూసుకోనండి మీ ప్రవర్తన బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి ఆయన కేకలు వేసి చెప్పిన నోవాహు మీద హేళన చేశాడు. అబ్బా పరిశుద్ధులు వచ్చారండి, వెళ్ళిపోతారండి అని ఆయన చూసి నవ్వారు. ఓడగడుతుంటే ఎంతమంది సులభతనం చేశారు, ఓడగడుతుంటే ఎంతమంది నూకిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే నీవు భక్తి చేస్తున్నప్పుడు అనేక మంది సుల్ల మాటలు అంటా ఉంటారు కదా. ఏముందిలమ్మా భక్తి ఫలాలు బయలుదేరింది, భక్తి ఫలాలు బయలుదేరాడు, వాటన్నిటినీ లెక్కనేమాక. ఎందుకంటే లోకము మనకంటే ముందుగా దేవాది దేవుడైన ఆయన్నే ద్వేషించింది. నిన్ను ద్వేషించడం అది పెద్ద గొప్ప పనేమి కాదు. లోకంలో ఎన్ని వదంతులు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా నీవు చెల్లించకుండా నోవాహులాగా వారిని కట్టడంలో నిర్మించడంలో పరిపూర్తి ఉండాల. పరిపూర్తి కాలాన్ని జలప్రలయం వచ్చింది. ఎంతమంది వచ్చి తలుపు కొట్టారో కదండి. నీవు తలుపు కొట్టే దానిగా, తలుపు కొట్టేవాడిగా ఉండకూడదు. ముందుగా ఆయన మాట ప్రకారంగా వాడిలో ప్రవేశించేవాడిగా ఉండాలి. అందు నిమిత్తమే ఈ బోధలు, అందు నిమిత్తమే ఈ సువార్తలు. వింటున్నావా సహోదరుడా? చేస్తావా? దేవుని పనులు చేస్తావా? లేదంటే డబ్బే 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 కావాలని ఉన్నది చాలదండి. ఏదో దేవుడు తినడానికి కొన్ని వస్త్రాలు, తినడానికి కొంత ద్రవ్యము, ఉండటానికి ఒక గుడిసిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఇంకా ఆస్తిమంతులము కావాలి, ఇంకా ధనము కావాలి అని ఎప్పుడంటండి అంత్య దినాలలో సమకూర్చుకుంటావా? అంత్య దినాల్లో నీవు సమకూర్చుకుంటే ఏం జరిగిందండి? అంత్య దినంలో నీవు సమకూర్చుకుంటే నీవు ఇబ్బంది పడిపోతావు. నీ ధనం కోసమే నువ్వు పరుగులాడుతా ఉంటుంటే ఈ లోపుగా ఏసయ్య వస్తాడు. ఏసయ్య రాగానే అందరూ ఎత్తబడిపోతారు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే విడవైపోతావు. ఎందుకనంటే నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడే జీవితము లేదు కాబట్టి, ధనం వైపు నీ మనసు ఉంది కాబట్టి. అందుకే దేవుడు చాలా తెలివికల్లోనండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి దేవత్వమును చూసి, పేదరికాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. ఏమో పోనీని బిడ్డని ఆశీర్వదించగానే ఇశ్రాయేలు ప్రజల్లాగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించలాగానే ఏం చేశారు? ఎమ్మటే తిరగబడ్డారు, ఎమ్మటే ఆరాధన చేశారు.
చాలా మంది కుటుంబాల్లో కూడా అంతే అండి. లేవి ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తాడు, దేవుడు వారి కన్నీరు చూసి కాసిన తినటానికి 4 బియ్యం మెతుకులు కదా ఇవ్వగానే ఎమ్మటే తిరిగిపోతారు. ఆయన అవసరం లేదు, ఈ రోజుకు వచ్చింది, ఈ నెలకు వచ్చింది, ఇక నచ్చినట్టు ఉంటారు ఆ నెలంతా. ఆ నెల అయిపోగానే మళ్ళీ కరువు స్టార్ట్ అయిపోద్ది కదా. దేవుని మాటకు నీవు ఉంటే, దేవుడు చెప్పిన ఆలోచనల బట్టి నువ్వు నడుస్తా ఉంటే అప్పుడు ఆశీర్వాదం ఉంటుందండి. కొంతసేపే ఉండి కొంతసేపు బాగుందంటే నీ హృదయము స్థిరత్వం లేదనేది జ్ఞాపకం చేసుకో. నీ హృదయము స్థిరత్వం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, స్థిరత్వం కోసము ఈ అంత్య దినాలలో ధనవంతులు ఏడ్చినట్లుగా ఏడవాల్సి వచ్చింది ఒకనొక రోజులో. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ధనం ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుడు నీ కోసం ఉన్నాడండి. ఆయన వచ్చింది ఎవరి కోసం అండి? పేదల కోసం వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి కోసం ఆయన వచ్చాడంటే పేదలకు సువార్త ప్రకటించడం కోసం వచ్చాడు. ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. అందుకే ఆయన పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. పేదవాడి అయినావా అయితే నీకు పరలోక రాజ్యము, నువ్వు పేదరాలిగా ఉంటే నీకు పరలోక రాజ్యము. కానీ ఆ రాజ్యములో ప్రవేశించే పవిత్రత నీలో ఉన్నదా? ప్రియ సహోదరి, ధనం కోసము, పేరు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము నీ మనస్సాక్షిని చంపుకొని, నీ హృదయాన్ని చెడగొట్టుకొని దేవునికి దూరం అయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీ కోసము చేతులను చాపి ఆయన పిలుస్తున్నాడు. ఆయన కౌగిలిలో నిన్ను చేరమని, ఆయన సన్నిధిలోనికి నిన్ను రామని, ఆయన ఎదుట నిన్ను సాగిల పడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. చేస్తావా ప్రియ సహోదరి సహోదరుడా? అవునో దేవునే, ఇక నుంచి అయినా ఏపులాగా ఉదయాన్నే లేచి నీవు నీ పిల్లల కోసము, నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ రక్త సంబంధికుల కోసము, లేదంటే నీ చుట్టుపక్కల వారి కోసము నీవు ప్రతి ఉదయకాలం ముందే లేచి ప్రార్థించటము మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి చూస్తున్నాడండి. చేస్తావా ప్రియ సహోదరి సహోదరుడా? నీకు చేయాలని, నీకు ఆ శక్తి రావాలని, ఆ బలం నీకు రావాలని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించాడండి. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని నీ కోసమే పణముగా పెట్టాడు. ఆయన రాజులకు రాజు, రాజాతి రాజండి. భూమి ఆకాశమును ఒక్క మాటలో సృజించిన వాడు అయినా నీ కోసం భూలోకానికి వచ్చి ఆయన ముసుగు వేసి గుద్దారు. ఏమీ మాట్లాడాల, కొరడాతో కొట్టారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఏమి మాట్లాడలా, ఎక్కడ ఆయన బాధపడలా. ఎంతమంది ఎన్ని చిత్ర విధులు చేసినా, ఎంతమంది ఎంత చిత్రవదలు చేసినా ఆయన మౌనంగా ఉన్నాడండి. ఎందుకంటే నీకు రక్షణ ఇవ్వాలని, నీ పాపం నుండి ఆయన విడిపించాలని, నీ కోపం నుండి ఆయన విడిపించాలని. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని నీవు గ్రహించి గమనించిన వాడి వల్లే దయచేసి మోకాలేసి ప్రార్థన చేద్దామండి. దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు నీ గొప్ప గౌరవాన్ని విడిచిపెట్టి, బాధను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ఇది ప్రార్థన సమయం.